అలలపై అందాల నౌక ప్రయాణం, విలాసవంతంగా సముద్రయానం ఇప్పుడు విశాఖలో పర్యాటకులకు అందుబాటులోకి రానుంది. క్రూజ్ పర్యటనపై రాష్ట్ర ప్రభుత్వం సిగ్నల్ ఇచ్చింది. పర్యాటక శాఖ క్రూజ్ షిప్స్ ని నడిపేందుకు సిద్ధమవుతోంది. మరి విశాఖ సాగర తీరంలో సందడి చేయబోతున్న క్రూజ్ విశేషాలేంటి ఇప్పుడు చూద్దాం. నీలి సముద్రం విశాఖ సొంతం. మరి ఆ అందమైన అలల మధ్యన ఒక సముద్ర విహారం చేస్తే ఎలా ఉంటుంది? సూపర్గా ఉంటుంది అంటున్నారు ఇక్కడికి వచ్చే పర్యాటకులు. మరి అలాంటి పర్యాటకుల అభిరుచికి తగినట్లుగా మరి ఏపీ ప్రభుత్వం కూడా విశాఖపట్నం కేంద్రంగా మినీ క్రూయిజ్ టూరిజంని డెవలప్ చేయబోతుంది. ఈ మినీ క్రూయిజ్ టూరిజంని కాకినాడ నుంచి భీమిలి వరకు ఈ సముద్ర విహారం పెడితే గనక మంచి టూరిజం అభివృద్ధితో పాటు ఇక్కడికి వచ్చే పర్యాటకులకి కొత్త అనుభూతుల్ని ఇచ్చే అవకాశం ఉంటుందని కొత్త ప్రాజెక్టులకి శ్రీకారం చుట్టబోతుంది. మరి ఈ మినీ క్రూయిజ్ టూరిస్ట్ ప్లాన్స్ ఏంటి, ఇక్కడికి వచ్చే పర్యాటకులకి ఏపీ ప్రభుత్వం ఇవ్వబోతున్న ఫెసిలిటీస్ ఏంటి? లెట్స్ వాచ్. ఆంధ్రప్రదేశ్లోని పర్యాటకుల అభిరుచి మేరకు క్రూజ్ పర్యాటకంపై ప్రభుత్వం ఫోకస్ చేస్తోంది. విశాఖ నుంచి విలాసవంతమైన లగ్జరీ యాచ్లు నడిపేందుకు వీలుగా ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థతో డాల్ఫిన్ ఓషన్ క్రూజ్ సంస్థ ఎంఓయూ చేసుకుంది. విశాఖ నుంచి 3 గంటల పాటు ఈ నౌక విహారం ఉండేలా నిర్ణయించారు. కాకినాడ నుంచి భీమిలి వరకు క్రూజ్లు చేయబోతున్నారు. ఈ నౌక విహారంలో నైట్ ప్యాకేజీలు కూడా పెట్టనున్నారు. 15 నాటికల్ మైళ్ల దూరంలో అంతర్జాతీయ సరిహద్దు నిబంధనల మేరకు క్రూజ్ ని నడపనున్నారు. వైజాగ్ నుంచి క్రూజ్ ని మనం తప్పనిసరిగా ప్రారంభిస్తాం. దీని ద్వారా ఇప్పటికే వేరే ప్రాంతాలకు వెళ్ళిపోవడం వల్ల మన ఆదాయం పోతుంది. క్రూజ్ ప్రారంభించడం వల్ల వైజాగ్, పాండిచేరి, చెన్నై వీటిలన్నింటినీ కలిపి ఈ క్రూజ్ ని పర్యాటకులకి ఆనందాన్ని కలిగించే విధంగా, మాకు ఆదాయాన్ని కలిగించే విధంగా చేస్తాం. క్రూజ్ పర్యాటకంలో భాగంగా మొదట మినీ క్రూజులు నడుపుతారు. 50 మందికి సరిపడే విధంగా సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. పడక గదులు, ఫుడ్ కోర్టులు, గేమ్ జోన్, మీటింగ్ హాల్స్ పెడతారు. విశాఖలో ఇప్పటికే క్రూజ్ టెర్మినల్ ని కూడా నిర్మించారు. సో దీనికోసం మేము రీసెర్చ్ అనేది మన కొచ్చిన్లో కానీ గోవాలో కానీ తిరగడం జరిగింది. అక్కడ ఆల్రెడీ ఇలాంటి మోడల్స్ నడుస్తున్నాయి. కాకపోతే అవన్నీ బ్యాక్ వాటర్స్లో నడుస్తున్నాయి, ఓపెన్ సీలో తక్కువ ఉన్నాయన్నమాట. మన సైడ్ అసలు లేకపోవడంతో ఏదైనా కొత్తగా ప్లాన్ చేద్దామని చెప్పేసి ఈ బిజినెస్లోకి రావడం జరిగింది. అలాగే ఇప్పుడు మాకు కావాల్సిన స్పేస్ కానీ లేదా పోర్ట్లో పర్మిషన్స్ కానీ వాటికి హెల్ప్ చేయడానికి ఏపీ టూరిజం వాళ్ళు మాకు ఇన్సెంటివ్ కింద ఈ సమ్మిట్కి ఇన్వైట్ చేశారన్నమాట. వాళ్ళతో ఎంఓయూ చేసుకోవడం వల్ల మాకు ఈ అడ్వాంటేజ్ అంటే అడ్మినిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా వాళ్ళు స్పీడప్ చేసి చేయడానికి మాకు హెల్ప్ చేస్తుంది. క్రూజ్ పర్యాటకం చూడ్డానికి బాగానే ఉన్నా క్రూజ్ నిర్వహణపై చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. అనుమతుల విషయంలో జలమార్గాల సరిహద్దుల చట్టాలు, ఎక్సైజ్ తీర ప్రాంత భద్రత అనుమతులు తప్పనిసరిగా ఉండాలి. అయితే వీటిని అధిగమిస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం క్రూజ్ పర్యటనకి అనుమతుల విషయంలో మార్గం సుగమం చేసింది. దీంతో ఇక నుంచి విశాఖలో సాగర విహారం మరింత సులభతరం కానుంది. విశాఖపట్నంలో సముద్ర విహారానికి ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టి మినీ క్రూయిజ్ కి పర్మిషన్ ఇవ్వడంతో విశాఖలో సముద్ర విహారానికి మరింత సులభతరం అవుతుంది. మరి ఇక్కడికి వచ్చే పర్యాటకులకి అత్యంత ఆహ్లాదకరమైన టూరిజం అనుభూతిని ఇవ్వాలన్న సంకల్పంతో పాటు మరి టూరిజం అభివృద్ధి ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకొని మరి ప్రభుత్వం ఈ మినీ క్రూయిజ్ ని ఏర్పాటు చేయబోతుంది. మరి ఇక్కడికి వచ్చే పర్యాటకులు ఈ కొత్త అనుభూతుల్ని ఎలా ఫేస్ చేస్తారనేది చూడాల్సింది. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM TV, విశాఖపట్నం.